ఈ వీడియో ఓటింగ్ అనాలిసిస్ సంబంధించి ఉంటుంది. నార్మల్గా ఓటింగ్ అనాలిసిస్ అయితే రెగ్యులర్గా మొన్నటి వరకు దీని ఫస్ట్ ప్లేస్లో ఉంది, సో దీని సెకండ్ ప్లేస్లో ఉన్నాడు, ఆ థర్డ్ ఫోర్త్ ఎలిమినేషన్ ఇల్గా అని చెప్పేసేయచ్చు. బట్ నిన్నటి నుంచి కొన్ని యూట్యూబ్ పోల్స్ అవ్వచ్చు, కొన్ని ఇన్స్టా పోల్స్ అవ్వచ్చు, వెబ్సైట్ పోల్స్లో అవ్వచ్చు కనిపిస్తుంది, లీడ్ కనిపిస్తుంది. సో నువ్వా నేను అన్న ఫైట్ కూడా కనిపిస్తుంది కొన్ని చోట్ల. సో అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అండ్ నేను మన ఓటింగ్ అనాలిసిస్ చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా కానీ తెలుస్తుంది. దానికంటే ముందు హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ ఎవరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేసుకోండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఓటింగ్ అనాలిసిస్ కాబట్టి. మనం వీడియోస్ చూసే వాళ్ళకి రెగ్యులర్గా తెలుస్తుంది. నేను ఫ్యామిలీ వీక్ దగ్గర నుంచి లేదా ఫ్యామిలీ వీక్ తర్వాత నుంచి నేను ఏం చెప్పాను, మీ కంటెస్టెంట్కి పాజిటివ్ ఎపిసోడ్ పడితే ఆ గోడ మీద టిక్ మార్క్ కొట్టుకోండి. అలాగా 12th వీక్ నుంచి 15th వీక్ ఎండ్ ముందు రోజు వరకు సో ఎన్ని పాజిటివ్ ఎపిసోడ్లు పడితే వాళ్ళే విన్నర్ అయిపోతారు సో అని చెప్పాను. ఇక్కడ నిన్నటితోటి కన్ఫర్మ్ అయిపోయింది ఏంటంటే ఇద్దరి మధ్య మాత్రమే విన్నింగ్ రేస్ ఉంటుంది. మూడో పర్సన్కి ఫస్ట్ 2 పర్సన్స్కి చాలా తేడా ఉంది. ఆ మూడో పర్సన్ ఈ ఫస్ట్ 2 పర్సన్స్ని కంపీట్ చేయడం అనేది అసాధ్యంతో కూడిన పని అనమాట. సో వీళ్ళిద్దరే కాబట్టి వీళ్ళిద్దరిలో సో టాప్ 1 టాప్ 2 కళ్యాణ్ తనూజ వీళ్ళిద్దరి మధ్య మాత్రమే విన్నింగ్ రేస్ జరుగుతుంటుంది. సో టైటిల్ రేస్లోకి వీళ్ళిద్దరు మాత్రం ఎంటర్ అయ్యారు. అట్ ప్రెసెంట్ కొంచెం దూరంగానే ఉన్నాడు ఇమాన్యుయల్. సో వీళ్ళిద్దరిలో ఎవరికి ఎన్ని పాజిటివ్ ఎపిసోడ్లు పడితే సో వాళ్ళే విన్నర్ అవుతారు. ఇంకా అది యూట్యూబ్ పోల్స్ అవ్వచ్చు, ఇన్స్టా పోల్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకేనా, ఎపిసోడ్లో ఎవరికి ఎన్ని పాజిటివ్ ఎపిసోడ్లు పడితే వాళ్ళకి. పాజిటివ్ ఎపిసోడ్లు బిగ్ బాస్ ఎప్పుడు వేస్తారు, సో ఎవరిని విన్నర్ చేయాలని బిగ్ బాస్ టీం అనుకుంటే వాళ్ళకే పాజిటివ్ ఎపిసోడ్లు వేస్తారు ఆబ్వియస్లీ. అండ్ వీళ్ళ దగ్గర నుంచి ఎంత కొత్త కంటెంట్ ఉంటేనే లేండి అక్కడ. సో ఆ కంటెంట్ వీళ్ళు ఇస్తారా లేదా అనేది చెక్ చేసుకోవాలన్నమాట. అంతకంటే ఏమి లేదు. బట్ అట్ ప్రెసెంట్ వచ్చేసరికి యూట్యూబ్ పోల్స్లో, ఇన్స్టా పోల్స్లో నిన్న జరిగిన ఎపిసోడ్ ఏదైతే ఉందో మొన్న నామినేషన్స్ ఎపిసోడ్లో యాక్చువల్లీ అది కళ్యాణ్కి కొంచెం బూమ్రాంగ్ అయ్యే ఎపిసోడే. బట్ అన్ఫార్చునేట్లీ అక్కడ డెమోన్ వచ్చి ఆ అబ్బాయి గొంతు పట్టుకోవడంతో సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. అక్కడ డెమోన్ ఆవేశంతో గొంతు పట్టుకున్నాడా, లేకుంటే కోపంతో గొంతు పట్టుకున్నాడా, లేకుంటే గొంతు పిసికేద్దామని గొంతు పట్టుకున్నాడా, అసలు ఇవన్నీ ఎవరు పట్టించుకోవట్లే. అండ్ ఆ అబ్బాయి జస్ట్ ఇట్లా గొంతు పట్టుకొని ఆ అబ్బాయి వైపు ఫేస్ తిప్పుకొని అరే నేను చెప్పేది వినరా ఈయన అడగడానికే అది కొంచెం హీరోయిక్గా చేయడానికి ట్రై చేశాడు. అది కొంచెం బూమ్ ర్యాంగ్ అయింది. ఆ అబ్బాయికి అది కొంచెం అడ్వాంటేజ్గా మారింది అనమాట. ఎందుకంటే కళ్యాణ్ ఆ టైంలో రియాక్ట్ అవ్వలేదు. రియాక్ట్ అయ్యింటే అసలు ఊహకు కూడా అందదు మనకి ఏం జరుగుద్ది అనేది ఆ టైంలో. సో కాబట్టి ఆ అబ్బాయి రియాక్ట్ అవ్వలేదు కాబట్టి అక్కడ సో ఆ అబ్బాయి ఫ్రెండ్గా చూశాడు డెమోని. సో డెమోని అలా గొంతు పడుకోవడం కరెక్ట్ కాదు అనేది కొంచెం ఎక్కువ సర్క్యులేట్ అవుతూ ఉంది. అండ్ తనకి కూడా ఓటింగ్, ఎందుకంటే తన దగ్గర ఒక పాయింట్ ఉంది కళ్యాణ్ దగ్గర, వాళ్ళు అలా చేసి నా మీద దోస్తున్నారు, నా మీద బ్లేమ్ వేస్తున్నారు, నన్ను అనుమానించారనే పాయింట్. ఆ పాయింట్ కంప్లీట్లీ జస్టిఫైడ్. డెమోన్ నామినేషన్ తోటే అక్కడ జస్టిఫైడ్ అయింది అనమాట. లేకుంటే ఎవరికి తెలిసేది కాదు. డెమోన్ అనవసరంగా నామినేట్ చేసి ఆ పాయింట్ని హైలైట్ చేశాడు. డెమోన్ ఆ గొంతు పట్టుకొని ఆ అబ్బాయిని అట్లా హైలైట్ చేశాడు. లేకుంటే అంత లేదు అక్కడ నిన్న. ఓకేనా, సో డెమోన్ వల్లే కళ్యాణ్కి ఆ పాజిటివిటీ అనేది క్రియేట్ అయింది అక్కడ. అంత నెగిటివ్ ఎపిసోడ్లో కూడా కుర్చీలు తనటము, మీదకి వెళ్ళడం, అమ్మాయిల మీదకి వెళ్ళడము, ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఎంతో కొంత పాజిటివ్ వచ్చిందంటే బికాస్ ఆఫ్ డెమోన్ అంతే, సీరియస్లీ. సో నిన్న ఎపిసోడ్కి వచ్చేసరికి తనూజకి పాజిటివిటీ ఎపిసోడ్. కళ్యాణ్ రితుతోటి మాట్లాడిన విధానం కానీ, రితుని కన్సోల్ చేసిన విధానం కానీ, రితుకి ఫైట్ చేయమని చెప్పిన విధానం కానీ, రితును డెమోని కూర్చోబెట్టి మాట్లాడిన విధానం కానీ, సో ఆ అమ్మాయిలో ఇది ఎవరు చూడాల, ఇంత మెచ్యూర్డ్గా అమ్మాయి మాట్లాడడం కానీ, ఇంత నీట్గా అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, సిచ్యువేషన్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయమని చెప్పడం కానీ. సో లైక్ అంటే తన కోసం తను ఆడుకోవటం కాకుండా వేరే వాళ్ళ కోసం, ఎస్పెషల్లీ ఒక అమ్మాయితోటి బయట సిచ్యువేషన్ ఎలా వెళ్తుంది అనేది, వచ్చిన వాళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారు అనేది, దాని తర్వాత హౌస్లో ఏం జరుగుతుంది డెమోన్కి రితు మధ్య అనేది సో ప్రాపర్గా అనలైజ్ చేసి వాళ్ళ ముందు ఒక సొల్యూషన్ పెట్టింది. ఆ సొల్యూషన్ ఆల్మోస్ట్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నట్టే లెక్క. ఈ 4 వీక్స్ కొంచెం దూరంగా ఉండండి, మీ గేమ్ మీరు ఆడుకోండి అని చెప్పింది అనమాట. ఆ అమ్మాయికి మంచి పాజిటివ్గానే పడుతుంది. అంటే కళ్యాణ్ నిన్న టాస్క్ గెలిచాడు కాబట్టి సో కళ్యాణ్కి కూడా పాజిటివ్గానే పడుతుంది అనమాట. ఇప్పుడు వీళ్ళిద్దరిలో యూట్యూబ్ పోల్స్లో అవ్వచ్చు, ఇన్స్టా పోల్స్లో అవ్వచ్చు, కళ్యాణ్కి ఎడ్జ్ చూపిస్తుంది చాలా. అంటే కొంచెం మొన్నటి వరకు తనూజ 47% చూపిస్తుంటే కళ్యాణ్కి 38% చూపిస్తుండేది. అలాంటిది కాస్త 47-45 దాకా వచ్చింది. ఈరోజు అది 45-47గా మారింది. సో కళ్యాణ్కి 2% ఎడ్జ్ చూపిస్తుంది. కొన్ని ఇన్స్టా పోల్స్ అవ్వచ్చు, సో అవి కొన్ని లైక్ అంటే సపోర్టింగ్ ఛానల్స్ కొన్ని ఉంటాయి. సో ఆ సపోర్టింగ్ ఛానల్స్లో ఆబ్వియస్లీ ఎవరి సపోర్టింగ్ ఛానల్లో వాళ్ళు హైయెస్ట్ ఉంటారు. బట్ కొన్ని న్యూట్రల్ ఛానల్స్లోను, లేకుంటే ఇద్దరిని తిట్టే ఛానల్స్లోను కొన్ని చూసుకుంటే వాళ్ళ నెగిటివ్స్ పాజిటివ్స్ చెప్పేసి వాళ్ళలో కొన్ని చూసుకుంటే నన్ను కూడా కలిపి మళ్ళీ చెప్తున్నా. సో
దగ్గరే ఉన్నారు, చాలా దగ్గర ఉన్నారు. ఇప్పుడు నా ఛానల్లోనే 60,000 దాకా ఓటింగ్ పడితే 45-47 కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఇంకొక ఛానల్లో చూస్తే 2,30,000 కనిపిస్తుంది ఓటింగ్. సో వాళ్ళ దాంట్లో కూడా చాలా క్లోజెస్ట్ కనిపిస్తూ ఉంది. ఒక వేరే ఛానల్లో అది ఇంకా మనం చెప్పకూడదండి. సో అలాంటి ఛానల్స్ తప్పితే మిగిలిన ఛానల్స్లో సో దగ్గర ఉంది. ఇలాంటి ఛానల్సే మనం చూడాలి. ఇంకొన్ని ఛానల్స్ ఉంటాయి అసలు ఎపిసోడ్లకి రివ్యూస్కి సంబంధం లేని కొన్ని ఛానల్స్ ఉంటాయి. వాళ్ళు జస్ట్ ప్రోమో కట్లు వాళ్ళ దాంట్లో పెట్టుకుంటూ ఉంటారు. సో అలాంటి ఛానల్స్లో కూడా వాళ్ళిద్దరికి 1% మార్జిన్తో కనిపిస్తుంది. 1%. ఆ 1% లీడ్ కూడా కళ్యాణ్తో ఉంది. సో మొన్నటి వరకు అదే ఛానల్స్లో అంతకుముందు ప్రీవియస్ పోల్స్ నేను చూశాను, చెక్ చేశాను. వాళ్ళ దాంట్లో ఏంటి పరిస్థితి అంటే తనూజకి 48, కళ్యాణ్కి 13%. దాని తర్వాత 38 కళ్యాణ్. సో దాని తర్వాత 42-48 అమ్మాయి. ఆ అమ్మాయి ఓట్ బ్యాంక్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఈ అబ్బాయి ఓట్ బ్యాంక్ పెరుగుతూ వస్తుంది. సో బికాస్ ఆఫ్ తనూజ లైక్ హైపర్ అవ్వకపోవటము, ఆడియన్స్లో టూ మచ్గా అమ్మాయి రిజిస్టర్ అవ్వకపోవటము, ఒకవేళ రిజిస్టర్ అవ్వాల్సి ఉన్న సిచ్యువేషన్స్లో అవి నెగిటివ్ పాయింట్స్తోనే రిజిస్టర్ అవ్వటంతో లైక్ లాస్ట్ వీక్ సాటర్డే ఎపిసోడ్, అంతకుముందు వారం సాటర్డే ఎపిసోడ్ ఏదైతే జరిగిందో అలాగే రిజిస్టర్ అవడంతో సో కొన్ని ఇబ్బందులు జరుగుతాయి. యాక్చువల్గా నామినేషన్స్ ఎపిసోడ్లో ఆ అమ్మాయికి సూపర్ పాయింట్స్ పెట్టింది, మామూలు కూడా కదా, నెక్స్ట్ లెవెల్ తాట తీసేసింది. బట్ ఈ గొడవ హైలైట్ అయింది కళ్యాణ్ వాళ్ళది. సో కళ్యాణ్ వాళ్ళ గొడవ హైలైట్ అవ్వడం వల్ల సో ఆ అమ్మాయి నామినేషన్స్కి టూ మచ్గా ఎలివేట్ అవ్వలేదు. సేమ్ ఇలాగే కళ్యాణ్కి జరిగింది. ఆ రోజు ఫ్రైడే కళ్యాణ్ ఇమాన్యుల్ వాళ్ళ అమ్మగారు వచ్చి కళ్యాణ్కి ఎలివేషన్ ఇస్తారు, సెల్యూట్ కొట్టడం అది చేయడం. బట్ ఆ ఎపిసోడ్లో తనూజ వర్సెస్ దివ్య హైలైట్ అయిపోయి కళ్యాణ్ కనిపించలేదు ఆ ఎపిసోడ్లో. సో మొన్న నామినేషన్స్ ఎపిసోడ్లో ఈ అమ్మాయి వన్ సైడ్ గేమ్ ఆడింది, వచ్చిన వాళ్ళు తురుముకుంటూ కొట్టుకుంటూ వెళ్ళింది నామినేషన్ పాయింట్స్ తోటి. అలాంటి అమ్మాయికి సో ఈ గొడవ హైలైట్ అయింది. ఈ గొడవ హైలైట్ అయిన గొడవలో సో కళ్యాణ్కి ఎడ్జ్ పడింది కాబట్టి సో ఆబ్వియస్లీ కళ్యాణ్ పైకి వచ్చేసాడు అనమాట. సో అలా జరుగుతుంది అంతే వాళ్ళిద్దరి మధ్య. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య విన్నింగ్ రేస్ ఉంది. ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరు లేరు, ఓకేనా, ఇది క్లియర్. ఇక్కడి నుంచి ఎన్ని పాజిటివ్ ఎపిసోడ్లు వాళ్ళిద్దరికి పడితే వాళ్ళిద్దరిలో ఒకరు పక్కా గెలుస్తారు, అంతే, ఇంక తిరగలేదు. మీరు లెక్కేసుకొని కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున కళ్యాణ్ గెలిస్తే కళ్యాణ్కి పాజిటివ్ ఎపిసోడ్లు పడ్డాయా లేదా వరుసగా చూసుకోండి, పడ్డే ఉంటాయి 12th వీక్ నుంచి నామినేషన్స్ ఎపిసోడ్ నుంచి. తనూజ గెలిచింది అనుకోండి, చెక్ చేసుకోండి తనూజకి ఎన్ని పాజిటివ్ ఎపిసోడ్లు పడ్డాయి కళ్యాణ్ కంటే అని. ఒకవేళ కళ్యాణ్కి నెగిటివ్ ఎపిసోడ్ పడినా తనూజకి నెగిటివ్ ఎపిసోడ్ పడినా అది ఆపోజిట్ పర్సన్కి అది పాజిటివ్ ఎపిసోడ్ కింద లెక్కాలి, పాజిటివ్ ఓటింగ్ కింద లెక్కేసుకోవాలి మనం, ఓకేనా. సో ఇలా చెక్ చేసుకోండి మీరు, లాస్ట్ వరకు ఇదే జరుగుతుంది అనమాట. అండ్ బిగ్ బాస్ టీమ్ దీంట్లో కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది లేండి, అది వేరే విషయం. సో వీళ్ళిద్దరు ఇలా ఉన్నారు. అఫీషియల్ పోల్లో కళ్యాణ్ ఉన్నారా తనూజ ఉందా అంటే సో నిన్న తెలిసిన దాని ప్రకారం యాక్చువల్గా మనకి ప్రతిరోజు ఈవినింగ్ టైమ్స్లో తెలుస్తుంది. నిన్న ఈవినింగ్ టైంలో తెలిసింది మాత్రం సో కళ్యాణ్ కొంచెం లీడింగ్లోనే ఉన్నాడు, విచ్ ఇస్ వెరీ క్లోజ్ టు తనూజ, అంతే, జస్ట్ దాటాడు అని చెప్పి తెలిసిందనమాట. అంటే వాళ్ళకి కూడా ప్రాపర్ అథెంటిక్ నెంబర్స్ చెప్పరు, ఫ్లోలో కొంచెం కళ్యాణ్కి ఎడ్జ్ చూపిస్తుంది అన్న మాట అయితే నిజం అనమాట. ఇది వాస్తవమే, దీంట్లో అబద్ధం లేదు, లేదా మ్యానిపులేషన్ ఏమి లేదు, అండ్ లేదు కళ్యాణ్ని లేపేదానికి ఆ రివ్యూయర్స్ కానీ ఎవరైనా చేస్తున్నారు ఇలాంటివి ఏమి లేవు. సో ఇది నిజం, ఆ అబ్బాయికి ఉంది. ఆ అబ్బాయి ఓటింగ్ ఆ అమ్మాయి ఈజీగా క్రాస్ చేసే ఓటింగ్, పెద్ద దూరం ఏమి వెళ్ళిపోలేదు ఆ అమ్మాయి ఇద్దరి మధ్య. అది బిగ్ బాస్ టీమ్ చేసింది, క్లియర్గా మీకు అర్థమవుతుంది కదా. వరుసగా తనూజకి ఎన్ని నెగిటివ్ ఎపిసోడ్లు వేశారు, ఈ అబ్బాయికి ఫ్యామిలీ వీక్లో టూ మచ్ పాజిటివ్ ఎపిసోడ్ పడింది. బట్ అన్ఫార్చునేట్లీ తనూజ వాళ్ళ మదర్ రాకపోవటము, అయినా కూడా ఈ సీరియల్ వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళ వల్ల కూడా ఎమోషన్ పండింది, ఓకేనా. కొన్ని డైలాగ్స్ పండాయి, కొంత ఎమోషన్ పండింది. నిజంగా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వచ్చుంటే అది వేరే లెక్క ఉండేది. వాళ్ళ నాన్న కానీ వచ్చి అమ్మాయితో మాట్లాడడం కానీ, వాళ్ళ అమ్మ కానీ ఎవరైనా వచ్చి ఉంటే లోపలికి వాళ్ళ సిస్టర్ వచ్చినప్పుడు అది చాలా ప్లస్ అయింది అమ్మాయికి. నేను చూసాను ఇంతకే రీలు, పొద్దునే చూసాను ఇంతక 19 ఎంత ఉంది, అది దగ్గర మామూలు విషయం కాదు అసలు అలాంటి రీల్స్. సో కొంచెం ఉంది ఆ అమ్మాయికి కూడా. బట్ వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ రాకపోవటము, ఈ అబ్బాయికి వాళ్ళ ఫాదర్ స్టేజ్ మీదకి వచ్చి కొన్ని మంచి మాటలు చెప్పడంతో ఈ అబ్బాయి గ్రాఫ్ మిడిల్ క్లాస్ ఆడియన్స్లో అవ్వచ్చు, ఫ్యామిలీ ఆడియన్స్లో అవ్వచ్చు కొంచెం పెరిగింది. సో మొన్న ఎపిసోడ్లో కొంచెం అది కట్టెలు పడ్డాయి కాబట్టి పర్లేదు అనిపించింది, ఓకేనా. సో ఓవరాల్గా వీరిద్దరు ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి 3వ ప్లేస్లో ఇమాన్యుయల్ ఉన్నాడు. ఇమాన్యుయల్ ఓటింగ్ అలాగే కంటిన్యూ అవుతూ ఉంది. సో ఇమాన్యుయల్ ఓటింగ్ పెరుగుతుందా అంటే పెరగదు, ఇమాన్యుయల్ ఓటింగ్ ఎప్పటికీ పెరగదు, అంతే. ఇమాన్యుయల్ అలాగే ఉంటాడు, ఇంకా అది ఇమాన్యుయల్ చేసుకున్న తప్పు కాదు, అది పాపం మనం ఏం అనలేం కూడా, అంతే ఇంకా. బట్ నిన్న సంజన గారి ఎపిసోడ్లో తను సంజన గారితో మాట్లాడిన విధానం అవ్వచ్చు, అది తప్పు, నువ్వు సారీ చెప్పు అని అన్న విధానం కావచ్చు. అండ్ సంజన గారికి కూడా ఇమాన్యుయల్ కూడా కొంచెం డిస్టెన్స్ పెరిగినట్టే కనిపిస్తుంది. సంజన గారు అంటున్నారు, మీరు అంటున్నారు, మమ్మీ అంటాం మానేశారు కంప్లీట్గా.
సో సంజన గారు అసలు వినట్లేదు. సో ఈ అబ్బాయి ప్రయత్నాలు ఈ అబ్బాయి చేస్తున్నాడు కాబట్టి ఇమ్మాన్యుయల్. సో ఇమ్మాన్యుయల్ థర్డ్ ప్లేస్లో ఉంటాడు. మోస్ట్లీ ఇమ్మాన్యుయల్ కానీ డెమోన్ కానీ ఆ టీటీఎఫ్ గెలిచే ఛాన్సెస్ హైలీ పాసిబుల్ కనిపిస్తున్నాయి నెక్స్ట్ వీక్కి. థర్డ్ ప్లేస్లో, ఫోర్త్ ప్లేస్లో డెమోన్ పవన్. సో డెమోన్ పవన్ ఫోర్త్ ప్లేస్లో ఉన్నాడంటే డెమోన్ ఫోర్త్ ప్లేస్లోనే ఉంటాడు ఇంకా ఆబ్వియస్లీ, ఇంకా తప్పదు ఈ అబ్బాయికి. రితు వచ్చినప్పుడు ఈ అబ్బాయి పరిస్థితి ఏంటనేది ఆలోచించాలి. చాలా తక్కువ ఓటింగ్ పడుతుంది. మేబీ కొన్ని పిఆర్లు లేకపోవటము, కొన్ని రోజులు అబ్బాయిని హైలైట్ చేయకపోవటము, ఈ అబ్బాయి హైలైట్ అయ్యేంతగా ఫోకస్ అవ్వకపోవటము ఈ అబ్బాయి చూసుకున్న మైనస్లు. సో నిన్న కూడా ఎపిసోడ్లో ఆ తనూజ వీళ్ళిద్దరి గురించి మాట్లాడుతుంటే స్టిల్ ఈ అబ్బాయి అలాంటిదే కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు రితు ఈ డెమోను ఎంత దూరంగా ఉంటే అంత బెటర్. పొయ్యో కొద్ది జస్ట్ మాట్లాడుకొని అంటే లైక్ వీళ్ళిద్దరు క్లోజ్గా కూర్చొని క్లోజ్గా మాట్లాడుకుంటే ఆల్రెడీ ఒక బ్లేమ్ పడింది వీళ్ళిద్దరి మీద. సంజన గారు వేశారు. ఇప్పుడు ఆడియన్స్ ఫోకస్ వీళ్ళిద్దరి మీద ఉంటుంది. సంజన గారు చెప్పిన మాట నిజమేనా కాదా అని ఆడియన్స్ చెక్ చేస్తూనే ఉంటారు ఈ వీక్ అంతా. ఆమెకు మాట అనేసింది, ఆడియన్స్ అప్పటి వరకు చూసుండకపోవచ్చు, బట్ ఆమె ఒక మాట అనిన తర్వాత వీళ్ళిద్దరు పరిస్థితి ఏంటనే చూస్తుంటారు ఆడియన్స్. వాళ్ళిద్దరు అలాగే కనిపించారు అనుకో, సంజన గారి స్టేట్మెంట్ కరెక్టే అని చెప్పి ఆడియన్స్ ఓ టిక్ మార్క్ పెడతారు సంజన గారికి. లేదు అనుకో, వీళ్ళు అలా కనిపించట్లేదు, చాలా జనరల్గానే కనిపిస్తున్నారు కదా, మంచిగానే కనిపిస్తున్నారు కదా, ఎందుకు కావాలని అలా అనిందని చెప్పి ఆమెకు బూమ్ ర్యాంగ్ అవ్వద్దు అనమాట. సో వీళ్ళిద్దరు సిచ్యువేషన్ ఏంటనే చూడాలి. నిన్న ఎపిసోడ్లో కూడా ఆ డెమోన్కి అర్థం కావట్లేదు తనూజ ఏం చెప్తుందనేది క్లారిటీగా. సో తనూజ ఆ రోజు ఏదైతే నామినేషన్స్ తర్వాత క్లారిటీగా చెప్పింది, మీ ఇద్దరు కొంచెం దూరంగా ఉంటే బెటరు, బయట వాళ్ళు అలాగే అనుకుంటున్నారు, లోపల వాళ్ళు కూడా దాన్ని రిజిస్టర్ చేస్తున్నారు, కొంచెం దూరంగా ఉండండి, అది ఆ అమ్మాయికి ప్రాబ్లం అవుతుంది రితు కానీ. సో డెమోన్ దాన్ని అర్థం చేసుకొని దూరంగా ఉండాలి లేదా చూడాలి. డెమోన్ 4th ప్లేస్లో ఉన్నారు. 5th ప్లేస్లో మీరు అవునన్నా కాదన్నా ఏమన్నా అవునన్నా బర్నీ అన్న వచ్చాడు. నిన్నటి వరకు సంజన గారు ఉన్నారు, నిన్న సాయంత్రం కూడా బర్నీ అన్న వచ్చారు. ఆయనకి చాలా బాధలో ఉన్నారు బర్నీ అన్న. సో వాళ్ళ డాటర్ ఓటింగ్ కెప్టెన్ అవ్వాలనుకుంది, అది కుదరలేదు. సో తనూజ గారు మళ్ళీ వెళ్ళి కన్సోల్ చేశారు. ఆబ్వియస్లీ తనూజ గారు ఉన్న మ్యూచువల్ ఫ్రెండ్స్ మళ్ళీ బర్నీ అన్నకి ఓట్లు వేస్తారు, ఎవరు అవునన్నా కాదన్నా. అండ్ బర్నీ అన్నకు కూడా కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్ సింపతి వచ్చి ఉంటుంది. వాళ్ళ అమ్మాయి అడిగింది చేయలేకపోయాడు కాబట్టి ఎంతో కొంత ఓటింగ్ ఆయనకి యాడ్ అవుతుంది బర్నీ గారికి. సో బర్నీ గారు కూడా ఓటింగ్ పడుతుంది, ఉన్నారు బర్నీ గారు కూడా మంచి ప్లేస్లోనే. అంటే లైక్ ఇది 5th ప్లేస్ నుంచి 8th ప్లేస్ వరకు అన్ని డేంజర్ ప్లేస్లే, ఓకేనా. రోజు చెప్పేది అదే, సాయంత్రం కూడా అదే చెప్తాను మళ్ళీ నేను. అండ్ 6th ప్లేస్లోకి వచ్చేసరికి సంజన గారు. సో సంజన గారు ఉండేసరికి ఇప్పుడు సంజన గారు నిన్న ఎపిసోడ్లో అసలు మామూలుగా కాదు అసలు ఆమె, నేను సారీ చెప్పా, అంతా నా ఇష్టం, వాళ్ళు సారీ చెప్తే నేను చెప్తా, నాకేం నా ఇష్టం, వాళ్ళు మాట్లాడారు నేను మాట్లాడాను. ఇక్కడ సంజన గారి దగ్గర నచ్చింది ఏంటంటే ఆ మాట అనడం అనేది కంప్లీట్లీ తప్పు, బట్ తప్పు చేసినా కానీ దాని మీద స్టాండ్ అయ్యే ఉంటుంది. మాట మార్చుకోవట్లేదు, మళ్ళీ మనసు మార్చుకోవట్లేదు. నేను చూసిందే నేను చెప్తున్నాను, తప్పేం చెప్పాను, నేను తప్పు చెప్పాల్సిన అవసరం నాకే ఉంది, నాకు కనిపించింది నేను చెప్పాను, నేను సారీ చెప్పను, తను సారీ చెప్పమని చెప్పు. నా గేమ్ గురించి తను మాట్లాడినప్పుడు నేను తనతో ఎందుకు ప్రేమగా మాట్లాడాలి, అసలు మామూలుగా కాదు. నిన్న ఎవ్వరు మాట్లాడినా కానీ ఎక్కడ ఒక పాయింట్లో కూడా తగ్గట్లేదు ఆమె. సో కాబట్టి ఆమె ఓటింగ్ ఆమె కరెక్ట్గానే పడుతుంది, ఎందుకంటే ఆమె రితు తప్పు అని అనే వాళ్ళందరూ, డెమోన్ తప్పు అని అనే వాళ్ళందరూ సంజన గారికి ఓట్లు వేస్తున్నారు. సో సంజన గారికి కూడా ఓటింగ్ ఉంది. ఇక్కడ హైలైట్ ఏంటంటే సంజన గారి దగ్గరికి వచ్చేసరికి మేబీ కొంచెం హైలైట్ చేయడానికి ఎపిసోడ్ని ఇంకొంచెం మసాలా పెట్టడానికి, టీఆర్పీలు రావడానికి రెడ్ కార్డ్ ఇచ్చి బయటికి పంపించేసినా కూడా ఆశ్చర్యపడలేదన్నమాట సంజన గారు ఓటింగ్. సంజన గారు సేఫ్ జోన్లో ఉన్నా కూడా రెడ్ కార్డ్ ఇచ్చి బయటికి పంపించేసేదానికి బీభత్సమైన ఛాన్సెస్ ఉంటాయి సంజన గారికి, ఓకేనా. ఉండొచ్చు కూడా బయటికి పంపించేదానికి, ఎపిసోడ్ని టీఆర్పీ లేపడానికి. బిగ్ బాస్ టీమ్ ఎవ్రీ సాటర్డే సండే ఏదో ఒక టీఆర్పీతో లేపుతుంది కాబట్టి బిగ్ బాస్ టీము. సో ఈసారి ఇలా కూడా వాడుకోవచ్చు. డబుల్ ఎలిమినేషన్కి దేర్ ఇస్ అ పాసిబిలిటీ. సో ఇలా చేస్తేనే పాసిబిలిటీ ఉంటుంది. నార్మల్ డైరెక్ట్ డబుల్ ఎలిమినేషన్ అయితే చేయరు. ఇలాగ ఏమన్నా ఒక ఎలిమినేషన్ ఇలా చేసి నార్మల్ ఎలిమినేషన్ వేరే వాళ్ళని చేయొచ్చు. సో నార్మల్ ఎలిమినేషన్ ఎవరిని చేస్తారు? సో సుమన్ అన్న, దివ్య. సో సుమన్ అన్నకు కూడా ఛాన్సెస్ ఉంటాయి ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోవడానికి. గేమ్ అర్థం కావట్లేదు, గేమ్ ఆడే ఛాన్సెస్ అయిపోయినాయి. ఇక్కడ నుంచి ఇంకా గేమ్ గట్టిగా ఆడేవాళ్ళు కావాలి. సో ఆడే వాళ్ళకంటే ఉండాలా, ఓటింగ్ ఉన్న వాళ్ళు ఉండాలంటే ఆబ్వియస్లీ ఓటింగ్ ఉన్న వాళ్ళే ఉండాలి. బట్ సుమన్ అన్న ఎంతవరకు ఉన్నాడు అంటే దివ్య కంటే సుమన్ అన్నకి బెటర్ ఓటింగే పడుతుంది కాబట్టి సో సుమన్ అన్న ఉండొచ్చు ఈ వీక్, దివ్య వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే దివ్య క్లియర్గా అక్కడ ఆమె చేస్తుంది ఏమీ లేదు అండ్ మంచిగానే ఉంటుంది హౌస్లో. ఆమె నుంచి కంటెంట్ వేరేది కోరుకున్నారు బిగ్ బాస్ టీం, అది అక్కడ జరగట్లేదు. జరగనప్పుడు ఆమె హౌస్లో ఉండాల్సిన అవసరం కూడా లేదు అండ్ బిగ్ బాస్ టీం డిసైడ్ అయ్యింటుంది ఆల్రెడీ పాటికి.
ఏమైనా లాస్ట్లో ఏమైనా మిరాకిల్స్ చేసి ఏమైనా హైలైట్ అవుతుందేమో అని. అండ్ బర్నీ గారితో కూడా అంత కాన్ఫ్రంటేషన్ కూడా ఏం కనబడలేదు. అట్లీస్ట్ బర్నీ గారితో కొంచెం గొడవలు పడ్డా కూడా అవుతుంది. సంజన గారు చూడండి, ఏదైతే గొడవ జరిగిందో కావాలని ట్రిగర్ చేశారు, ముందు నుంచే మేనిఫెస్ట్ చేసుకున్నారు ఎపిసోడ్లో, నామినేషన్స్కి ముందే అదే డెలివర్ చేశారు, దాని మీదే స్టిక్ అని అన్నారు. ఏదైతే అయిందని అంటే లైక్ నెగిటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు. పోనీ మనం నెగిటివ్ అయిపోతున్నా కూడా మన సైడ్ ఎంతో కొంత వచ్చే వాళ్ళు ఉంటారు కదా, మన గేమ్ నెగిటివ్ గేమ్ నచ్చే వాళ్ళు కూడా ఉంటారు కదా అన్న పాయింట్ మీద సంజన గారు గేమ్ ఆడుతున్నారు చూసారా. ఆ డేర్నెస్కి మెచ్చుకుంటాను నేను. ప్రతిసారి ఆమె విలన్ అయిపోతూ కూడా, ఆమె కాలిపోతూ కూడా నేను అట్లాగే ఆడతానంట చూసా, అది నాకు నచ్చుద్ది. పర్లేదు నా మీద నెగిటివిటీ వచ్చినా పర్లేదు, నేను ఇలాగే ఆడతా, ఇలా కూడా సక్సెస్ అవుతా అని ఆమె ట్రై చేస్తుంది అనమాట. ఒకవేళ ఈ ఫార్ములా సక్సెస్ అయిందనుకోండి, లాస్ట్ వీక్ దివ్య ఫార్ములా ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో ఆ అమ్మాయికి అది కలిసి వచ్చిందో, సంజన గారికి కూడా ఈ వీక్ ఈ ఫార్ములా కలిసి వస్తుంది. అంటిల్ అన్లెస్ నాకు సార్ దాన్ని సీరియస్గా తీసుకుని రెడ్ కార్డు ఇచ్చి సంజన గారిని బయటికి పంపించేయకపోతే మాత్రం, సంజన గారి సేవ్ అయితే మాత్రం సో ఆ ప్లాన్ పక్కాగా జరిగినట్టే. బట్ ఒక అమ్మాయిని అలా మాట్లాడి ఆ అమ్మ సేవ్ అవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది బిగ్ బాస్ టీమ్ నెక్స్ట్ డిసైడ్ చేస్తుంది అనమాట. సో లాస్ట్ ప్లేస్లో దివ్య గారు ఉన్నారు. సో దివ్య గారికి ఎలిమినేషన్కి చాలా దగ్గరగా ఉన్నారు. ఆమె నుంచి హౌస్లో కంటెంట్ కూడా ఏం లేదు. మొన్న వచ్చిన ఫ్రైడే కంటెంట్కి బిగ్ బాస్ టీమ్ ఆలోచనలు వాళ్ళ ఆకాశంలో ఉండుంటే అవన్నింటిని ఒక్కసారిగా తొక్కితే వాళ్ళు ఏడో ఉన్నారు వాళ్ళు బిగ్ బాస్ టీము. సో వాళ్ళు ఇంకా చేసేది కూడా ఏం లేదు బిగ్ బాస్ టీం. ఆ అమ్మాయిని పెట్టుకొని బిగ్ బాస్ టీం ఏం చేస్తుంది? కాకపోతే అమ్మాయి వంట వండి పెట్టుద్ది. సో 8 మందికి 7 మందికి వండి పెట్టడానికి సో హౌస్లో డెమోన్ ఉన్నాడు పాప మా పిల్లోడు ఫస్ట్ నుంచి. ఆ డెమోను ఇమాన్యుయల్ తనుజ వీళ్ళు చూసుకుంటారు. ఈ పిల్లతో అవసరం లేదు మనకి, వెజ్ వాళ్ళు అవసరం, వెజ్తో ఇంకా వెజ్ పన్నీర్లు గిన్నెలు పంపించాల్సిన అవసరం లేదు, ఈ అమ్మాయిని బయటికి పంపించేయచ్చు అని బిగ్ బాస్ టీం అనుకుంది అనుకోండి. ఈ అమ్మాయి బయటికి వెళ్ళిపోతే ఓటింగ్ పరంగా చూసుకున్నా కూడా ఆల్రెడీ మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. తనుజ హేటర్స్ ఓటింగ్తో ఎంతో కొంత సేవ్ అయిందా అనుకుంటే ఎలిమినేట్ అయిపోయింది మొన్న. అలాంటిది ఇప్పుడు తనుజతోటే గొడవ పెట్టుకున్నప్పుడు తనుజ హేటర్స్ అసలు ఈ దరిదాపుల్లో చూస్తారు ఆ అమ్మాయి మొహం. కనీసం అదే దివ్యకు చూస్తారా, దివ్య తనుజతో వాటేసుకుంది, హక్ చేసుకుంది, వేస్తే ఏమైనా తనుజ ఫ్యాన్స్ ఏమైనా ఓట్లు వేయాలేమో కానీ సో ఆ అమ్మాయికి. అండ్ దివ్య ఫ్యాన్స్ ఓట్లు వేసుకోవాలి కానీ తనుజ హేటర్స్ అయితే దివ్యకి ఓట్లు వేయరు ఖచ్చితంగా ఈ వీక్. సో తనుజతోటి ఎంతో కొంత కొంచెం గొడవ పెట్టుకొని హైలైట్ అయిన సుమనన్నకైనా ఓట్లు వేస్తారు తప్పితే ఆ అమ్మాయికి ఓట్లు ఎందుకు వేస్తారు లాజికల్గా చూసుకుంటే. సో తనుజ హేటర్స్తో కూడా ఈ అమ్మాయి వైపు లేరు కాబట్టి సో ఎలిమినేషన్కి చాలా దగ్గరగా ఉంది. ఆల్మోస్ట్ ఎలిమినేషన్ అయిపోవచ్చు అనమాట. సంజన గారికి రెడ్ కార్డ్ ఉపయోగించకపోతే, సంజన గారిని డైరెక్ట్ రెడ్ కార్డ్ ఉపయోగించి ఎలిమినేట్ చేయకపోతే, ఎందుకంటే ఆ రోజు డెమోన్ పవన్ ఆ అమ్మాయిని దోసింది చాలా నార్మల్ థింగ్. అది వాళ్ళిద్దరికి మంచి ర్యాప్ ఉంది, దోశారు. బట్ దాన్ని టూ మచ్గా అడ్రస్ చేశారు. ఓకేనా, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఎలా దోస్తారు, అది మ్యాన్ హ్యాండ్లింగ్ కిందకి వెళ్ళింది, ధూమ్ ధామ్ డస్క్ అని చేసి. ఇప్పుడు ఒక అమ్మాయి ఇంకొక లేడీ, ఆ లేడీ ఈ అమ్మాయిని ఒక మాట అనింది, అది అనకూడని మాట. అంటే ఓకే, అనకూడని మాట అంటే అనకూడని మాట కాదు అది, బట్ ఆ సెంటెన్స్ ఏదైతే ఉందో అది కరెక్ట్ సెంటెన్స్ కాదు. ఆ ఫ్రేమింగ్ ఏదైతే ఉందో అది ప్రాపర్ ఫ్రేమింగ్ కాదు. అండ్ ఆ మాట్లాడే సిట్యువేషన్ ఏదైతే ఉందో అది ప్రాపర్ ఆ కరెక్ట్ సిట్యువేషన్ కాదు, రాంగ్ ప్లేస్. అది అంతమంది ముందు మాట్లాడాల్సిన మాటలైతే కాదు. అంతమంది ముందు అలాంటి మాట మాట్లాడితే ఖచ్చితంగా అది వాళ్ళ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే మాట్లాడతాయి. సో ఆ అమ్మాయి కొంచెం మేబీ నాకు సార్ ఖచ్చితంగా దీన్ని అడ్రస్ చేస్తారు. సేమ్ ఇక్కడ ఏంటంటే హైలైట్ ఏంటంటే ఆ రోజు ఈ రోజు ఆ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆ విక్టిమ్ ఒకటిలే. సో మరి బిగ్ బాస్ టీం ఎలా డిసైడ్ చేస్తుంది? అటుపక్క అబ్బాయి ఉన్నాడు కాబట్టి అబ్బాయి చేత అంతలా అని చేపించి ఓపెన్ ద డోర్స్ ధూమ్ ధామ్ దుసుకున్నారు. మరి ఇప్పుడు సంజన గారికి ఓపెన్ ద డోర్స్ అంటారా లేదా నార్మల్గా చేస్తారా? చూడాలి ఏం జరుగుద్ది అనేది. సో ఓవరాల్గా అయితే మాత్రం ఇది ఓటింగ్ అనాలిసిస్. మీరు ఎవరికి ఓట్ వేసారనేది మీరు కామెంట్ చేయండి. అండ్ తనూజ, కళ్యాణ్ సో టాప్లో ఎవరు ఉన్నారు అని మీరు అనుకుంటున్నారు అనేది కూడా మీరు కామెంట్ చేయండి. సో ఎలిమినేషన్ ఎవరు వెళ్ళిపోతారు అనేది కూడా మీరు కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారు అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. జై హింద్.